రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకొని అండగా ఉంటామన్న కేకే మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వం తరపున ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మండల కాంగ్రెస్ నాయకులు గుగ్గిల శ్రీకాంత్, కటకం రాజశేఖర్, కొత్త రవి, పొన్నం లక్ష్మణ్ గౌడ్, నాయకులు, రైతులున్నారు. రాళ్లపేటలో కొంత భాగం అంతా కూడా విపరీతమైన నష్టం జరిగింది. రైతులకు అందరికి కూడా చేతికొచ్చిన పంట పొలాలన్నీ కూడా ఇవాళ భూమి పాలైపోయినాయి. ఇవాళ 72-73 సంవత్సరంలో పడిన వడగళ్ళ వాళ్ళ తర్వాత ఇక్కడ రైతులందరూ చెప్పేది ఏంటంటే 72-73 సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున వడగళ్ళ వాన పడ్డది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే ఈ వడగళ్ళ వాన వల్ల మాకు కడగళ్ళు వచ్చినాయని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతుండ్రు. ఇవాళ నష్టం ఎంత మేర జరిగింది, ఎందుకంటే ఏదైతే పంట పండుతుందో ఆ పంట రాయితో రాలిపోతుంది. పండని పంట పొట్ట మీద ఉన్నదంతా కూడా అది గౌసుపోతుంది. కాబట్టి చేను పచ్చుకున్నంత మాత్రాన పంట నష్టపోయినట్టు కాదు. ఇది గమనించి అధికారులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఎకరాన్ని కూడా నష్టపరిహారం వచ్చే విధంగా ఇవాళ వారందరూ కూడా నష్టపరిహారాన్ని వచ్చే వారిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీగా రైతుల పక్షాన ఉండి ప్రతి ఎకరాకు కూడా